నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ నేను రాజేశ్వరి. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట కొనసాగుతోందట. రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం తలోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారంట. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు ఆ మాజీ ఎమ్మెల్యే మొహం చాటేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి ఇదే అదనుగా మరో ఇద్దరి నేతలు అవకాశం కోసం పావులు కదుపుతున్నారంట. ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి దక్కితే వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అన్న ధోరణితో నేతలు పావులు కదుపుతూ ఉండటంతో అక్కడి బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం జోరందుకుందంట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? వాట్ ది స్టోరీ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కల్వకుర్తి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎవరికి అంతు చిక్కకుండా ఉంటాయి. ఎన్టీఆర్ నే ఓడించిన ఘనత ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలది. ఎక్కువగా హైదరాబాద్ రాజకీయాలు కల్వకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు కూడా హైదరాబాద్ ప్రాంతానికి అత్యంత దగ్గర కావటం, వ్యాపారం, బంధుత్వాలు ఎక్కువగా హైదరాబాద్ వారితో ఉండటం, రాకపోకలు కూడా ఎక్కువగా చేయటం వల్ల కల్వకుర్తి నియోజకవర్గంలో హైదరాబాద్ రాజకీయ వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముగ్గురు నేతల మధ్య ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ కొనసాగుతోంది. దీంతో కల్వకుర్తిలో బీఆర్ఎస్ రాజకీయం వేడెక్కింది. ఇందుకు కారణం 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన జైపాల్ యాదవ్ ఓటమి చెంది నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడమే అన్న చర్చ జోరుగా సాగుతోంది. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్ యాదవ్ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. నాడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి 2023 ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. జైపాల్ యాదవ్ పై విజయ కేతనం ఎగురవేశారు. దీంతో తన ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందిన జైపాల్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. దీంతో నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పూర్తిగా విఫలమయ్యారని క్యాడర్ అసంతృప్తిలో ఉందట. జైపాల్ యాదవ్ కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారని, నియోజకవర్గంలో చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలితో కార్యకర్తలు కూడా ఏ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నారట. ఈ క్రమంలోనే జైపాల్ యాదవ్ మైనస్లను చూపెడుతూ తమకు ప్లస్లుగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారట ఆ ఇద్దరు నేతలు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యవహార శైలితో విసుగు చెందిన ఆ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ క్యాడర్ను ఉత్తేజపరిచేందుకు నడుం బిగించారట. వారిలో గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా పనిచేసిన తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ముందు వరుసలో ఉన్నారట. ఉప్పల వెంకటేష్ పేరు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో సుపరిచితమే. ఓసీ వర్గానికి చెందిన ఉప్పల వెంకటేష్ ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలుస్తుంటారని టాక్ ఉంది. ఇదే ఆ నియోజకవర్గంలో ఉప్పల వెంకటేష్ కు కలిసి వస్తుందట. ముఖ్యంగా పేదల చదువుల కోసం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఉప్పల వెంకటేష్ సహాయం చేస్తారనే అభిమానంతో ఆయనకు బలమైన కేడర్ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయట. దీంతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గానికి దూరం కావటం, ఇదే అదనుగా తనకొచ్చిన అవకాశంగా ఉప్పల వెంకటేష్ రాజకీయ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న సత్సంబంధాలతో ఉప్పల వెంకటేష్ కు పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే క్రమంలో ఉప్పల వెంకటేష్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై కూడా కన్నేశారన్న టాక్ కల్వకుర్తిలో జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సైతం ఆయన వందల వాహనాలను ఏర్పాటు చేయటం, కార్యకర్తలను వేల సంఖ్యలో ఆ కార్యక్రమానికి తరలించడంతో నియోజకవర్గం కూడా ఇలాంటి నేత అవసరమన్న భావన అధిష్టానంలో కలిగిందన్న ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మైనస్లను ఆసరాగా చేసుకుంటూ మరో నేత కూడా వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్నారట. ఆయనే గోలి శ్రీనివాసరెడ్డి. 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డికి ఇప్పటి వరకు ఏ పదవి వరించలేదు. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక చివరి కాలంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం జైపాల్ యాదవ్ యాక్టివ్ గా లేకపోవడంతో పార్టీలో తానే సీనియర్ కావడంతో వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ అని భావిస్తున్నారట గోలి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా తానే ముందుంటూ స్పష్టంగా అక్కడ జరిగే కార్యక్రమాలలో తన ప్రమేయం ఉండేలా చూసుకుంటున్నారట.
ఇలా ఇద్దరు దిగువ శ్రేణి నేతలు జైపాల్ యాదవ్ పై విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలను జైపాల్ యాదవ్ వర్గం కొట్టిపారేస్తోందట. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవట్టులే జైపాల్ యాదవ్ ఓటమికి కారణమని, బీసీ సామాజిక వర్గానికి చెందిన జైపాల్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయ ఢంకా మోగిస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తోందట. దీంతో కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట ప్రారంభమైందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వర్గానికి మద్దతు తెలపాలో తెలియక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. అందుబాటులో లేని నేతల వల్ల నియోజకవర్గంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, అధిష్టానం పట్టించుకుని నియోజకవర్గంపై దృష్టి సారించాలని సీనియర్ నేతలు కోరుతున్నారట. ఏది ఏమైనా ఒకప్పుడు కల్వకుర్తిలో బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఉండేది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఆ నియోజకవర్గంలో పార్టీలో కూడా పదవుల పందేరం కోసం వర్గాలుగా విడిపోతున్నారు నేతలు. దీనికి తోడు పార్టీ పదవులు అనుభవించిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సైతం ఓటములతో నియోజకవర్గం వైపు చూడకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మరి భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో ఈ 3 నేతల మధ్య రాజకీయ రణరంగం తప్పదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.